ఈ నెల 26వ తేదీన జరగబోయే పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర సదస్సు కోసం అందజేసిన చలో హైదరాబాద్ గోడ పత్రికను టీపీయూఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొలిపాక సారయ్య మాట్లాడుతూ, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సింగరేణి, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, అన్ని జాతీయ బ్యాంకులు, ఎల్ఐసి తదితర పబ్లిక్ సెక్టార్ సంస్థలలో పనిచేస్తున్న పద్మశాలి ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అసోసియేట్ ప్రెసిడెంట్ గౌడ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు తాటికొండ శంకర్, ప్రచార కార్యదర్శి పెండెం సత్యనారాయణ, ప్రాథమిక సభ్యులు ఆడెపు రవికుమార్, బండారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు గారి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26 శుక్రవారము ప్రభుత్వ సెలవు దినం రోజున రాష్ట్ర స్థాయి సదస్సును హైదరాబాద్లోని ఎల్బీ నగర్లోని స్వకుల సాలి సమాజ భవనం నందు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లాలోని కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ సంస్థల పద్మశాలి ఉద్యోగులందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.